క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మారనాథ. శిలువ ధ్యాన దినములలో మనము ముందుకు కొనసాగుతూ ఉన్నాము. శిలువలో ప్రభువు పలికినటువంటి 7 మాటలు కూడా ధ్యానము చేయవలనని ఆశించుచూ ఉన్నాను. బైబిల్లో కొందరి దైవజనుల తుది పలుకులు లిఖించబడ్డాయి. యాకోబు అనబడే ఇశ్రాయేలు యొక్క చివరి మాటలు, మోషే అనేటటువంటి ఇశ్రాయేలు నాయకుని యొక్క చివరి మాటలు, క్రొత్త నిబంధన సంఘంలో మొదటి హతసాక్షి అయినటువంటి స్టెఫను, వీరి యొక్క మాటలను దైవుని గ్రంథంలో లిఖించబడుట మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలన్నీ కూడా సమాజంపై ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపించినట్టుగా కూడా మనము చూచుచూ ఉన్నాము. సరే, ఇప్పుడు నేను యేసు ప్రభు యొక్క చివరి మాటలు, సిలువలో వేలాడుచు ఆయన పలికినటువంటి మాటలను గూర్చి మీకు వివరించవలనని ఆశించుచు, ఈ సందేశమును నేను మీకు వినిపించవాలని ఆశించుచూ ఉన్నాను. సిలువలో ఆయన మొదట పలికిన మాట సిలువ విజ్ఞాపన. ప్రార్థన మన కొరకు మనం చేస్తూ ఉండగా విజ్ఞాపన ఇతరుల కొరకు చేసేదిగా ఉంటూ ఉన్నది. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో 34వ వచనం చూడండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము. దేవునికి స్తుతి కలుగునుగాక. అవమానము, దూషణ, భయంకరమైన చిత్రవద అనుభవించుచున్న దేవకుమారుడు అంతా తనలో తాను దిగమింగుకుంటూ ప్రధాన యాజకునిగా ఆయన చేసినటువంటి గొప్ప విజ్ఞాపన ప్రార్థనయే ఈ మొదటి మాట. అవమానము, దూషణ, భయంకరమైనటువంటి చిత్రవద అంతా తనలో తాను దిగమింగుకుంటూ ఒక ప్రధాన యాజకునిగా యేసు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనయే ఈ మొదటి మాట. బహుశా ఇటువంటి ప్రేమతత్వాన్ని, ఇటువంటి దయాళుత్వాన్ని, ఇటువంటి గొప్ప త్యాగాన్ని మనం ఎక్కడా చూడలేము. తన్ను చంపేవారిని క్షమించమని వేడుకుంటూ ఉండినటువంటి విజ్ఞాపన ప్రార్థన. తన్ను జంపు జనుల ఎడల దయను చూపెను, చిన్నుగా దొంగను రక్షింప చేయి చాపెను. తను చంపే జనుల ఎడల దయను చూపించెను. విలియం షేక్స్పియర్ అనేటటువంటి కవి ఇలా చెబుతూ ఉన్నాడు: టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు కరెక్ట్ ఈజ్ డివైన్. తప్పు చేయుట మానవ గుణము, సరిదిద్దుట దైవ గుణం. తప్పు చేయుట మానవ గుణము, ఆ తప్పును సరిదిద్దుట దైవ గుణం. ఇక్కడ అదే సంగతిని మనం చూస్తున్నాం. సహజంగా మనం ఆలోచన చేస్తే బాధలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, తమ్ము బాధ పెట్టేవారిని, ఇబ్బంది పెట్టేవారిని, నష్టం కలిగించేవారిని, కష్టం కలిగించేవారిని దూషిస్తారు, ద్వేషిస్తారు, శపిస్తారు. కానీ యేసుక్రీస్తు దూషించినట్లు కానీ, ద్వేషించినట్లు కానీ, శపించినట్లు కానీ మనకు కనబడదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బదులు
శ్రమ శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దూషింపబడి దూషింపలేదు. గమనించాలి ఈ మాటలు. దూషింపబడి బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి ఆయన బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. తిట్టినను మరలా వారిని తిట్టాడాయెను, కొట్టినను మరలా వారిని కొట్టాడాయెను, కొట్టాడాయెను, కొట్టాడాయెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. పాత నిబంధన కాలంలో మనం చూస్తే హేబెలు రక్తము పగ తీర్చుకున్నట్టుకాయ్ దేవునికి మొర్రపెడుచు ఉన్నట్టుగా ఆదికాండము 4వ అధ్యాయంలో 10 వచనాన్ని మనం చూస్తే, అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెడుచు ఉన్నది, పగ తీర్చుకున్నట్టుకు మొర్రపెడుచు ఉన్నది. కానీ యేసు రక్తము క్షమించుమని విజ్ఞాపనము చేయుచు ఉన్నది. క్షమించమని, ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని విజ్ఞాపనము చేయుచు ఉన్నది. గమనించాలి. ఈ మాటను మనం 3 భాగాలుగా విభాగించుకొనవచ్చును. 1 తండ్రి, 2 వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, 3 వీరిని క్షమించుము. 3 మాటలు. తండ్రి ఒక మాట, 2వ మాట వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, 3వ మాట వీరిని క్షమించుము. మొదటి మాట ఏమిటంటే తండ్రి తనయుల మధ్య అనుబంధము. తండ్రి కుమారుల మధ్య అనుబంధమును మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, అనాదిలో నుండి వీరి మధ్య అనుబంధము కొనసాగుతూ ఉన్నది. ఈ మానవులను రక్షించడానికై యేసు క్రీస్తుని ఏర్పాటు చేయడం, జగత్తు పునాది వేయబడక మునిపే అట్టి ఏర్పాటును తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేయడం, కుమారుడైన క్రీస్తు అందుకు అంగీకరించి ఈ భూలోకానికి నరావతారం ఎత్తి రావడం, వచ్చినటువంటి ఆయన మరి యేసుక్రీస్తుగా జన్మించిన నాట నుండి బాల్యము నుండి ఆ దేవునిని ఘనపరచడం, ఇవన్నీ కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 49 వచనాన్ని మనము చూచినప్పుడు ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటూ ఆ తండ్రి తనయుల మధ్య ఉండినటువంటి ఆ యొక్క అనుబంధము, ఆ తండ్రిని గణపరుచుచున్నటువంటి కుమారుని మనం చూడగలుగుతున్నాం. యూదా మతంలో దేవుని తండ్రిగా పిలవడం నేరం. ఎందుకని అలా పిలిస్తే దేవుని మానవ పరిధిలోనికి తీసుకుని రావడం జరుగుతుంది. అంటే ఒక మానవుడు మా తండ్రి అన్నాడంటే ఆ దేవుణ్ణి మానవ పరిధిలోనికి తెస్తున్నాడు కనుక తండ్రి అని పిలవడం, ఒక మానవుడు దేవుణ్ణి తండ్రి అని పిలవడం యూదా సమాజంలో, యూదా మతంలో అది నేరంగా ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అనే మాటలు సుమారుగా ఒక 150 సార్లు సువార్తలలో ఆయన ప్రకటించినట్లుగా వ్రాయబడి ఉన్నది. అందుకే యేసు ప్రభువుకు మోపినటువంటి నేరములలో ఒక నేరము ఏమిటి అంటే ఇతను దేవదూషణ చేయించి ఉన్నాడు. తండ్రిని అనగా దేవుణ్ణి తండ్రి అని చెప్పుచున్నారని అతని మీద నేరారోపణ చేసినట్టుగా 26వ అధ్యాయం మత్తయి సువార్తలో 63 వచనం నుండి మనం చూస్తే, అందుకు ప్రధాన యాజకుడు ఆయన్ను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు నీవు అన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చున్నటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు,
మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. దేవునికి స్తుతి కలుగునుగాక. గమనించండి, దేవదూషణ నేరము మోపారు. కానీ ఆయన దేవకుమారుడు గనుక తండ్రికి తనకు మధ్య ఉన్న అనుబంధమును తెలియచేసేటట్టుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, ఆ తండ్రి కుమారుల మధ్య ఉన్న అనుబంధమునకు సూచనగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము. కాబట్టి మొదటి మాట తండ్రి అనే సంబోధన మనం చూడగలుగుతూ ఉన్నాం. ధైర్యంతో వారు ఒకవేళ ఆయనకు శిలువ శిక్ష విధించినప్పటికీ తన తండ్రిని తండ్రిగా ధైర్యంగా పిలుచుచూ ఉన్నటువంటి ప్రభు దేవదూషణ నేరం మోపినప్పటికీ కూడా ఆయన తండ్రి ఈయన కుమారుడై ఉన్నారు కనుక అదే భావనతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఇక మరి రెండవ మాటలు, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు. వీరు అనగా ఎవరు? వీరికి తెలియదా? వారేం చేస్తున్నారో వారికి తెలియదా? వీరు అనగానే కొన్ని వర్గాల వ్యక్తులను మనం చెప్పుకోవచ్చు. వీరు అనగా ఒకటి శాస్త్రులు, పరిసయ్యులు, గమనించండి, ప్రధాన యాజకులు, హెరోదీయులు. ఇలా మనం చూస్తే శాస్త్రులు అంటే ఎవరు? ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగిన వారు, మెస్సయ్యను గురించి బాగుగా ఎరిగిన వారు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, కానీ వచ్చిన మెస్సయ్యను, వచ్చిన మనుష్య కుమారుణ్ణి వారు గుర్తించలేకపోయారు. ఆయననే సిలువ వేయుటకు వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని గూర్చి ప్రభువు మాట్లాడుతూ, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని అడుగుచూ ఉన్నారు. పరిసయ్యులు, వీరు స్వనీతిపరులు, తమను తామే హెచ్చించుకొనుటకు ఆరాటపడేవారు. వీరు దేవునికి చెందవలసినటువంటి మహిమను దొంగిలించేవారు. కాబట్టి ఆ దేవ కుమారుని గూర్చినటువంటి ఆ యొక్క సంగతిని వారు గ్రహించలేక ఆయన్ని సిలువ వేయడానికి ప్రయత్నం చేశారు కనుక వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదని ఆ పరిసయ్యుల గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ప్రధాన యాజకులు, మాజీ ప్రధాన యాజకుడు అన్న, తాజా ప్రధాన యాజకుడు, ప్రస్తుత ఆ కాలమందు ప్రధాన యాజకుడు కైప, వీరిద్దరూ కూడా యేసుక్రీస్తుని ఈయనే మెస్సయ్య అని గుర్తించలేకపోయారు. అప్పటికే యోహాను గారు ఆయన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటూ ఆ క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పటికీ అర్థం చేసుకొనలేనటువంటి యాజకులు, ప్రభు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించుము. ఇక హెరోదీయులు అంటే ప్రియమైన వాళ్ళ రోమా సామ్రాజ్యం పాలస్తీనా దేశంలో స్థిరపరచాలనేటటువంటి దృఢ సంకల్పంతో ప్రయాసపడేటటువంటి ఓ రాజకీయ గుంపు ఈ హెరోదీయులు. వీరు యేసు ప్రభువునకు రాజద్రోహి, నేను రాజునని చెప్పుకున్నాడని రాజద్రోహని నేరం మోపారు. కానీ ఈయన రాజ్యము వేరని, ఇది ఈ లోక సంబంధమైనది కాదు అని, అది పర సంబంధమైన రాజ్యం అని వారు గుర్తించలేకపోయారు. కాబట్టి తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అనేటటువంటి మాట మనము చూడగలుగుతున్నాం. ఇక సద్దుకయ్యులనే గుంపు, వీరు పునరుత్థానము లేదనేటటువంటి వారి గుంపు. వీరు కూడా యేసు క్రీస్తును గుర్తించలేక సిలువ వేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యోధా మత నాయకులు, యూదులను ఉద్ధరించడానికే వచ్చినటువంటి ఉద్ధారకుడు అని వారు గ్రహించలేక ఆయనను సిలువ వేసి చంపడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. పిలాతు న్యాయాధిపతి, తన పదవిని కాపాడుకొనుటకు అన్యాయపు తీర్పును తీర్చినటువంటి ఒక ప్రధాన యాజకుడు. ఈయనే రేపటి ప్రధాన న్యాయమూర్తి అని సర్వ ప్రపంచము ధవల సింహాసనం మీద ఆసీనుడై తీర్పు తీర్చే ప్రధాన న్యాయమూర్తి, ప్రపంచమంతటి న్యాయమూర్తి అని ఎరుగక ఈయన నిర్దోషి అని తెలిసి కూడా సిలువకు అప్పగించినటువంటి పిరికి పిలాతు. ఇక వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించడనే వారిలో ఇస్కరియోతు యూదా, శిష్యులలో ఒకడు, డబ్బు మనిషి, స్నేహం విలువ తెలియనటువంటి ఒక మూర్ఖుడు, మిత్రద్రోహి, ధనదాహము కలిగిన వాడు, పదవీ వ్యామోహము కలిగిన వాడు,
గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ధనదాహము మూర్ఖుడు, మిత్రత్వ యొక్క విలువను తెలియనటువంటి మూర్ఖుడు పిలాతు. అతని గురించి కూడా ప్రార్థన ప్రభు ఇతను ఏం చేస్తున్నాడు ఇతనికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి. ఇక రోమా సైనికులు, రోమా సైనికాధికారులు వీరు తమ యొక్క ఉద్యోగాన్ని బట్టి, ఉద్యోగ ధర్మాన్ని బట్టి వారు సిలువ వేయచ్చు ఉన్నారు. కానీ ఆ తర్వాత వారికి అర్థమైంది ఏమని, నిజముగా అయిన దేవుని కుమారుడే. ఇక చూస్తే యేసు యొక్క శిష్యవర్గం, యేసు ప్రభు వారి యొక్క శిష్యవర్గం ఒక్క యోహాను తప్ప మిగిలిన వారందరూ కూడా పారిపోయారు. ఒకడైతే యేసును అమ్ముకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కానీ వారికి సత్యము తెలియక ఈరోజు పారిపోతున్నటువంటి వీరే ప్రభువు నిమిత్తము రేపటి దినమందు పని చేయాలని, సువార్త చెప్పాలని, సిలువను మొయ్యాలని అర్థము కాక పారిపోతున్నారు గనక తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. నేటి క్రైస్తవులు కూడా ఏది సత్యమో, ఏది కాదో, ఏది పుణ్యమో, ఏది పరిశుద్ధమో, ఏది నీతో, ఏది పాపమో తెలియక తిరుగులాడుచు ఉన్నారు. వారందరి నిమిత్తము, ఇంకా అందరి నిమిత్తము ఆయన ప్రార్థించొచ్చు ఉన్నాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. ఇక మూడవ మాట ఏంటంటే, వీరిని క్షమించుము. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుము. ఏం చేస్తున్నారో తెలియదు. అవును మత్తయి సువార్తలు 27 అధ్యాయంలో మనం చూస్తే 24, 25 వచనాల్లో పిలాతు గారు ఆయన తప్పించడానికి ప్రయత్నము చేయొచ్చు మరి మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం చూస్తే చూడండి 24, పిలాతు అలరి కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకునని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని వారు ఆ రక్తాపరాధమును కోరుకున్నారు. బహుశా ఆ రక్తాపరాధమే వారిని ఇబ్బంది పెట్టింది. ప్రపంచంలోని అనేక దేశాలకు వారు చల్లాచెదరైపోయారు. ప్రపంచములో ఏ జనాంగమునకును ఏ జాతికి లేనటువంటి బాధలు వారు అనుభవించారు. అనేక మంది రాజులు వారిని చంపుతూ, ఇబ్బంది పెట్టుచు, నష్టపరచుచు ఎన్నో ఇబ్బందులు పాలైపోయారు. ఎందుకంటే ఆ రక్తాపరాధము మా మీద పడుగా కానీ వారు కోరుకున్నారు. బహుశా వారు ఏం చేస్తున్నారు వారికి అర్థమైతే, ఈ రక్తాపరాధం వలన కలిగే శిక్ష ఏమిటో వారికి అర్థమైతే అలా చేసి ఉండేవారు కాదేమో. ఓ ప్రక్క పిలాతు వద్దు ఈ పాపం నాకంటూ చేతులు కడుక్కుంటుంటే, మరొక ప్రక్క ఆ దోషం మా మీద పడుగా కానీ వారు కోరుకుంటున్నారు అంటే దాని భావన ఏమిటి, దాని అర్థం ఏమిటి, వారేం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ప్రభువు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, వీరిని క్షమించుము, వీరలను క్షమించు తండ్రి, నేరమేమియును కోరి తిట్టులా నిన్ను జంపు క్రూర జనులకై మహాత్మా ఆశరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను దోషమే కదా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. శత్రువులను క్షమించేటటువంటి క్షమాగుణము కలిగినటువంటి మహాదేవుడు మన ప్రియమైనటువంటి ప్రభు. తన బోధనలో ఈ సంగతిని ఆయన వ్యక్తపరిచాడు. మత్తయి సువార్తలు 5 అధ్యాయము 43 వచనములో మనం చూచినప్పుడు, మత్తయి సువార్త 5 అధ్యాయము
43 మనం చూస్తే, నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మన ఆరంభం చూస్తే, ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి తను ఈ బోధలు చేశారు. దీని పేరు ధన్యతల కొండ. ఈ ధన్యతల కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఓ మాట ఏమిటంటే, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించండి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి ఆ కొండ మీద చేసిన ప్రసంగము కల్వరి కొండ మీద నెరవేరుచున్నది. దేవునికి స్తుతి కలుగును గాక. ధన్యతల కొండ మీద చేసిన ప్రసంగము, నీవు నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి అని చెప్పిన మాట కల్వరి కొండ మీద మన ప్రియమైన ప్రభు నెరవేర్చుచున్నాడు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని ప్రార్థన చేయుచున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క ప్రార్థన మనకు ఏం బోధిస్తుందంటే, ఇది ఉపదేశానుసారమైన ప్రార్థన. తాను ఏమి చేశారో అదే బోధించారు, ఏమి బోధించారో అదే చేసి చూపించారు. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టుగా కాకుండా, ఏదైతే చెప్పారో తాను చెప్పినవన్నీ చేసి చూపించినటువంటి మహనీయ దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మనం ఈ ప్రార్థనను గురించి ఆలోచన చేసినట్లయితే, యెషయా ప్రవచనము 53 అధ్యాయము 12 వచనములో ఈ ప్రార్థన ఒక లేఖన నెరవేర్పు అనే మాట మనము చూడగలుగుతూ ఉన్నాము. గమనించండి, ఆ మాటలు మనం చూస్తే 12వ వచనంలో, కావున గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును, ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసాను, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. ఈ ప్రార్థన ఒకటి ఉపదేశాన్ని, తాను ఏదైతే ఉపదేశించారో ఉపదేశానుసారమైన ప్రార్థన కాగా, రెండవది ప్రవక్తలు ప్రవచించిన లేఖన నెరవేర్పులో భాగముగా తిరుగుబాటు చేసిన వారందరిని గూర్చి విజ్ఞాపనము చేయించి ఉన్నారు. ఇక ఇంకా కొంచెం ముందుకు మనం ఆలోచన చేస్తే, ఈ ప్రార్థన లేక ఈ విజ్ఞాపన ఎలాంటిదంటే, విశ్వాసులైన వారికి ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన. విశ్వాసులైనటువంటి వారికి మాదిరిని చూపించేటటువంటి ఓ మాదిరికరమైనటువంటి ప్రార్థన స్టెఫను అనే దైవజనుని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ దైవజనుని అక్కడ సమాజము, యోధా సమాజము రాళ్లతో కొట్టి చంపుచూ ఉన్నారు, రాళ్లతో కొడుతూ ఉన్నారు. కొన్ని తన తలకు తగిలి తల చిట్లుతూ ఉంది, కొన్ని కాళ్ళకు తగిలి కాళ్ళు చిట్లుతూ ఉన్నాయి, గుండెకు తగిలి గుండెను చీల్చుచూ ఉన్నాయి, రక్తము ప్రవహించుచూ ఉన్నది. ఆ సమయమున 60వ వచనంలో, 7వ అధ్యాయం 60వ వచనంలో, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపపు మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకము. యేసు చేసిన ఈ ప్రార్థన విశ్వాసులైన వారికి మాదిరికరముగా కనబడుచు ఉన్నది. విశ్వాసులైన వారికి ఇది ఎంతో గొప్ప మాదిరికరముగా కనబడుచు ఉన్నది. గమనించాలి, విశ్వాసులకు మాదిరి స్టెఫను ఆది సంఘములో ఉన్న
ఈయనకు ఈ ప్రార్థన ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థనగా మనకు కనబడుచు ఉన్నది గ్రహించాలి. పౌలు గారు కూడా రోమీలకు రాస్తూ ఈ మాటను చక్కగా వివరిస్తూ ఉన్నారు. 12వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. మిమ్మును హింసించే వారిని దీవించండి కానీ శపించొద్దు. ఇది పౌలు గారి యొక్క సందేశము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలు 4వ అధ్యాయంలో 12వ వచనాన్ని కూడా చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో నిందింపబడి చూడండి, అక్కడ స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. ఎందుకు అంటే ఇది ప్రభు యొక్క మాదిరి, ప్రభు తన సంఘమునకు నేర్పినటువంటి మాదిరి. పేతురు గారు కూడా తన మొదటి పత్రికలు 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్టయితే చూడండి, అక్కడ ఉన్న మాట, ఆశీర్వాదమునకు వారసములొకటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి. కీడుకు ప్రతి కీడైనను దోషణకు దోషణ అయినను చేయక దీవించుడి. యేసు ప్రభు తన జనాంగమునకు, తన వారసులకు, తను వెంబడించే వారికి, తన శిష్యవర్గమునకు, తన పిల్లలైన వారికి ఇచ్చినటువంటి ఓ గొప్ప మాదిరి. దేవుండావు కాని ఎడాల నిన్ను తీపి చంపు వారిన్ క్షమింపగలవా, జీవమయుండాని ఎడాల నిన్ను చావు దెబ్బలు గొట్ట క్షమింపగలవా, 7 మాటలు పలికినావా. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనందరికీ మాదిరికరమైనటువంటి విధంగా యేసు ప్రభు వారు సిలువలో పలికిన ఈ మొదటి మాట గుర్తించి మనందరం కూడా ఈ ఉపదేశానుసారమైన ప్రార్థనను, విశ్వాసులమైన మనకు మాదిరికరమైన ప్రార్థనను మన పెద్దలు పౌలు గారు, పేతురు గారు, భక్తులైనటువంటి వారు అనుసరించినటువంటి, స్టెఫను గారు అనుసరించినటువంటి ఈ మాదిరిని మనం కూడా మన జీవితాల్లో అనువదించుకుంటూ క్షమాపణ కలిగి అనేక మందిని క్షమిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ సాగిపోదాం. దేవుడి మాటలు మీ అంతరంగాల్లో భద్రపరచునుగాక. ఆమెన్. తండ్రి వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయి. కీడుకు ప్రతి కీడు చేయక దీవించు వారిగా మా అందరినీ సిద్ధపరచు. మీ మాదిరిని మేము కనపరచుటకు మాకు సహాయం చేయి. యేసు నామంలో వేడుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మానుద నారిని మాకు దయచేయి. వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించు. మమ్మల్ని శోధనను తేకుము, కిరణను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జై, అపవాదికులకు లాయం. ప్రవేశు రక్తమునకు జై, అపవాదికులకు లాయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.